బలికురువ క్వారీలో గాయపడిన బాధితులు నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కేంద్రమైనటువంటి బల్లికురవలో జరిగినటువంటి గ్రానైట్ క్వారీ రోడ్ ఘటనలో దాదాపు 6 ప్రాణాలు కోల్పోయారు. అందులో 4 అక్కడక్కడ దుర్మరణం చెందగా మరొక 2 నరసరావుపేట ఆసుపత్రి తరలించే క్రమంలో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మన నరసరావుపేట ఉన్నటువంటి జీబీఆర్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. ఈ క్షతగాత్రులు అంతా కూడా దాదాపు 8 మంది ఈ ఆసుపత్రిలోనే వైద్యం పొందుతున్నారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి క్వారీ ప్రమాదంలో దాదాపు 16 మంది విధుల్లో ఉండగా అందులో 4 అక్కడక్కడే దుర్మరణం చెందారు. మరొక 8 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కూడా మొదట నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జీబీఆర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. ఇక్కడైతే ఇప్పటికే అటు వైద్యాధికారులు కావచ్చు, అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారులు అందరూ కూడా, రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ అదేవిధంగా దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ క్వారీలో ఘోర ప్రమాదం జరగడం, అందులో దాదాపు వరుసకి చెందినటువంటి 6 కార్మికులు మృతి చెందడం పట్ల అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఎటు చూసినా ఈ ఘటనకి సంబంధించి అనేక విమర్శలు, అదేవిధంగా అనేక నిబంధనలు ఉల్లంఘించారనే కోణంలో కూడా అటు జిల్లా ఉన్నతాధికారులు అయితే ఇప్పటికే ఆ కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం చూసినట్టయితే నరసరావుపేటలో ఉన్నటువంటి జీబీఆర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇక్కడికి మరి కాసేపట్లో బాపట్ల జిల్లా కలెక్టర్ అయినటువంటి మురళి కూడా వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదేవిధంగా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే మార్గ మధ్యంలో మరణించారో ఆ రెండు మృతదేహాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను కూడా కలెక్టర్ మురళి గారు సందర్శించనున్నారు. అదేవిధంగా మిగిలిన ఎక్కడైతే ఆ స్పాట్లో ఏ క్వారీలో అయితే 4 చనిపోయారో ఆ 4 కూడా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ మాచురీలో మృతదేహాలు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మార్గ మధ్యలో చనిపోయారో వారిద్దరినీ కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి మాచురీలో ఉంచారు. అయితే మిగిలిన 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా 2 పరిస్థితి అయితే కొంచెం తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన 6 పరిస్థితి అయితే చిన్న గాయాలైనాయి. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ రోజు ఆదివారం కాబట్టి అసలు క్వారీలో ఆదివారం విధులు నిర్వహించకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధన ఉల్లంఘించి అటు క్వారీ యాజమాన్యం అక్కడ పనులు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద అటు మైనింగ్ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు ఒక రకమైన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఈ ఘటన గల కారణాలేంటి, అందుకు అటు యాజమాన్య నిర్లక్ష్యమే, అదేవిధంగా ఆ క్వారీలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారు, ఎలాంటి భద్రతా చర్యల సమక్షంలో ఆ క్వారీలో పనులు జరుగుతున్నాయని దాని మీద కూడా పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేయాలని చెప్పి అటు బాపట్ల జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగానే అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర మైనింగ్ శాఖ అధికారులు కూడా క్వారీని సందర్శించారు. అక్కడ పరిస్థితి ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎందుకు ఆ క్వారీలో ఘటన జరిగింది, ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే గత 2-3 రోజులుగా కురిసిన వానకి అక్కడ ఆ కొండలో ఆ పలకలు, గ్రానైట్ పలకలు బాగా తడిచి జారి కింద పట్టడం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలు అయితే అటు యాజమాన్యం తీసుకోలేదని కూడా అటు అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అనేది పూర్తిగా ఇందులో నిర్లక్ష్యంతో పాటు అధికారుల అలసత్వము, అదేవిధంగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులు కూడా స్పందించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా వారికి అన్ని విధాలు అండగా నిలవాలని చెప్పి కూడా ఆ అధికారులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి వచ్చి మైనింగ్ అధికారులు, అదేవిధంగా కార్మిక శాఖ అధికారులు కూడా వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వాళ్ళని ప్రమాదం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో బాపట్ల జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి క్షతగాత్రులు పరామర్శించనున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ఈ ఘటనకి కారణం ఏంటి, ఈ ప్రమాదం వెనక ఉన్నటువంటి అసలు అంటే యాజమాన్య లోపమా, లేకపోతే అధికారులు మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయకపోవడం అనే తదితర కోణాల్లో కూడా విచారణ జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి అటు ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చే ఆలోచన జిల్లా యంత్రాంగం ఉంది, బాపట్ల జిల్లా యంత్రాంగము. ఇప్పటికే అటు క్వారీని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ క్షేత్రస్థాయిలో అంశాలను ఆయన అన్ని కూడా అక్కడ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాపట్ల మురళి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో బాపట్ల జిల్లా వెంకట మురళి ఆయన అయితే ఇప్పటికీ అన్ని విధాలు అన్ని ఒక్క యంత్రంగా అటు మైనింగ్ అధికారుల్ని, అలా రెవెన్యూ సిబ్బందిని, అదేవిధంగా కార్మిక శాఖ వాళ్ళని కూడా అందరినీ కూడా వాళ్ళతో ఒక సమీక్ష నిర్వహించి ఈ ఘటన మీద పూర్తి సమగ్ర విచారణ చేపట్టాలని, సమగ్ర వివరణ తనకు ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది.